సమ్మర్ వచ్చేసిందండి. ఈ సమ్మర్లో మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్. స్వెట్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మనం ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ప్యాచెస్ అవ్వడం, పిగ్మెంటేషన్ రావడం, పింపుల్స్ రావడం, ఇలాంటి ఎన్నో స్కిన్ లాసెస్ అనేవి జరుగుతున్నాయి. అసలు వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటి, వీటన్నిటికీ రీజన్స్ ఏంటి, ఎవరు ఏ ప్రోడక్ట్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడితే వాళ్ళకి హార్మ్ఫుల్గా ఉండకుండా ఉంటుంది, ఇలాంటి డౌట్స్ అన్ని మనం ఈరోజు పాడ్కాస్ట్లో డాక్టర్ రాధిక డర్మటాలజిస్ట్ గారితో తెలుసుకోవడం జరిగింది. పాడ్కాస్ట్ కంప్లీట్గా చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఫైన్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. ఫైనల్గా సోషల్ పోస్ట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము సమ్మర్లో వచ్చే ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్. అసలు ఈ సమ్మర్లో స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ వాటిని మనం ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు అంటారు? సో నా సమ్మర్ కాబట్టి సమ్మర్లో కామన్గా వచ్చే స్కిన్ కన్సర్న్స్ వచ్చేసి సన్ బర్న్, సన్ రిలేటెడ్ అలర్జీస్, ట్యానింగ్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట సమ్మర్లో. సో ఇవన్నిటికీ నివారణ ఒకటి మాత్రం సన్ స్క్రీన్ అనమాట. ఓకే. సో సన్ స్క్రీన్ అనేది ఈవెన్ యాజ్ అ డెర్మటాలజిస్ట్గా నాట్ ఓన్లీ సమ్మర్స్ బట్ వీ సజెస్ట్ 365 days వాడాలని చెప్తాం, బోత్ ఇండోర్స్ అండ్ అవుట్డోర్స్. సన్ స్క్రీన్ని చూస్ చేసుకునేటప్పుడు బోత్ ఎస్పీఎఫ్ అండ్ పిఎస్ స్టార్ రేటింగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పీఎఫ్ అనేది యూవీబీ రేస్ని బ్లాక్ చేస్తుంది, పిఎస్ స్టార్ రేటింగ్ మాత్రం యూవీఏ రేస్ని బ్లాక్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఒక సన్ స్క్రీన్ ఒకటి యూస్ చేసుకుంటే చాలా సరిపోతుంది. సన్ స్క్రీన్తో పాటు హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ కేర్లో ఫస్ట్ మాయిశ్చరైజ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ వాడాలన్నమాట. సో స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటే ఈ సన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ట్యానింగ్ కానీ, డ్యామేజ్ కానీ, సన్ బర్న్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు ఈ సన్ స్క్రీన్ ఎవరు యూస్ చేసుకోవచ్చు అంటారు? అంటే ఏ టైప్ స్కిన్ వాళ్ళని యూస్ చేసుకోవచ్చు? సో సన్ స్క్రీన్ అనేది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5 years ఆన్వర్డ్స్. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఈ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అంటే కెమికల్ అండ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ కన్నా ఓన్లీ ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాడడము, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాడడం బెటర్ అనమాట. ఓకే. సో మ్యామ్, ఇంకో క్వశ్చన్. మనం సమ్మర్లో ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటాము, దానివల్ల మన స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్స్ కలుగుతాయి అంటారు? సేమ్ లైక్ అన్ని ఇప్పుడు చెప్పిన వాటిలోనే సన్ అలర్జీస్, సన్ బర్న్, ట్యానింగ్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ లాగా ఇవన్నీ కూడా రావచ్చు అనమాట. ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సన్లో ఎక్కువ తిరగడం వల్ల పిగ్మెంటేషన్ కన్సర్న్స్ ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా నార్మల్ వాళ్ళల్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల ట్యాన్ ఎక్కువ అవడం కూడా జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనము ఎండలో తిరిగినా కానీ సన్ స్క్రీన్ యూస్ చేస్తే బెటర్ అంటారు ఆల్వేస్. ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా మ్యామ్, లైక్ పింపుల్స్ కానీ అలా? పింపుల్స్ ఎక్కువ అవడం అంటే ఎస్పెషల్లీ సమ్మర్స్లో బికాస్ ఆఫ్ హైడ్రేషన్ ఆఫ్ ద డక్ట్ బ్యాక్ యాక్ని ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. నార్మల్గా వచ్చే పింపుల్స్ ఏమి ఎక్కువ అవ్వవు సమ్మర్స్లో. ఓకే. సో దీనికి ఏమైనా మనం ఫుడ్ తీసుకుంటే ఏమైనా యూజ్ ఉంటుంది అంటారా? ఫుడ్కి దీనికి సంబంధం లేదు. యాక్చువల్లీ పింపుల్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సమ్మర్స్లో వచ్చే యాక్నీ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద ఫుడ్. ఓకే. మెయిన్గా సన్ ఎక్స్పోజర్కి మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉందంటారా? ట్యానింగ్ చాలా కామన్గా మన స్కిన్కి వచ్చేసేసి ట్యానింగ్ అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్స్ ఆర్ లైట్ బ్రౌన్ టు డార్క్ బ్రౌన్. ఫెయిర్ స్కిన్ వాళ్ళకి మాత్రం సన్ బర్న్స్, సన్ అలర్జీస్ వస్తాయి. లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్ స్కిన్ వాళ్ళకి మాత్రం ట్యానింగ్, పిగ్మెంటేషన్ కన్సర్న్స్ ఎక్కువ అవుతాయి అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం సన్ స్క్రీన్ యూస్ చేస్తాము, అది ఎలాంటి వాళ్ళని యూస్ చేయొచ్చా? అంటే ఎస్పీఎఫ్ ఒక్కో స్కిన్ వాళ్ళకి ఒక్కో టైప్ ఉంటుందా? ఎస్. సో మన సౌత్ ఇండియన్ స్కిన్కి మినిమం ఎస్పీఎఫ్ 40 to 50 ఈజ్ ఎనఫ్ అనమాట. ఎక్కువ ఫెయిర్ స్కిన్ వాళ్ళకి 50 and above ఎస్పీఎఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. ఎస్పీఎఫ్ ఈజ్ మోస్ట్ రిలేటెడ్ ఫర్ ద యూవీ రేస్ అంటే సన్ బర్న్స్కి, అలర్జీస్కి ఇంపార్టెంట్ అనమాట. ఓకే మేడం, ఇప్పుడు చాలామంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. స్విమ్మింగ్ చేసిన తర్వాత మన హెయిర్ అండ్ స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటారు? స్విమ్మింగ్లో క్లోరిన్ వాటర్ వల్ల మనకి స్కిన్కి, హెయిర్కి కొంచెం డ్యామేజ్ జరిగే అవకాశం ఉందన్నమాట. సో బిఫోర్ స్విమ్మింగ్ అండ్ ఆఫ్టర్ స్విమ్మింగ్ మాయిశ్చరైజ్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. స్విమ్మింగ్ చేసిన వెంటనే మాయిశ్చరైజింగ్ సోప్తో స్నానం చేసేసి మాయిశ్చరైజర్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. అంతేకాకుండా ఎస్పెషలీ స్విమ్మింగ్ అప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టేసుకోవాలి. అంతేకాకుండా మంచి క్యాప్ వాడాలన్నమాట. సో హెయిర్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఫర్ ద క్లోరిన్ వాటర్. ఒకవేళ హెయిర్ తడిచినట్టు అనిపిస్తే వెంటనే మాయిశ్చరైజింగ్ షాంపూతో స్నానం చేసేసి కండిషనర్ పెట్టేసుకోవాలి. ఓకే. హెయిర్కి ఖచ్చితంగా క్యాప్స్ యూజ్ చేయాలి అంటారు. ఇన్ కేస్ మనం క్యాప్స్, ఆయిల్ ఏం పెట్టకుండా స్విమ్ చేస్తే హెయిర్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. హెయిర్ బ్రేకేజ్, ఫ్రిజీ హెయిర్ అనేది చాలా కామన్ అనమాట ఆఫ్టర్ స్విమ్మింగ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు దానికి క్యాప్స్ అవి యూజ్ చేస్తే హెయిర్ క్యాప్స్, హెయిర్ ఆయిల్ పెట్టడం మంచిది. అండ్ వెంటనే హెడ్ బాత్ చేసేసి కండిషనర్ పెట్టేసేస్తే హెయిర్ డ్యామేజ్ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే మ్యామ్.
సో మ్యామ్ ఇప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళకి అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ ఎక్కువగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి తొందరగా క్యూర్ ఉంటుందంటారు? టీనేజ్లో పింపుల్స్ అనేది చాలా కామన్ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. ఈ హార్మోనల్ చేంజెస్ ఒక ఫ్యాక్టర్ అయితే, ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్, హై షుగర్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా పింపుల్స్ వస్తుంటాయి. అంటే నిజంగానే మ్యామ్ జంక్ ఫుడ్, హై షుగర్ క్వాలిటీ? డెఫినెట్లీ హై క్యాలరీ ఫుడ్, హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ వల్ల పింపుల్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. అంతేకాకుండా జెనెటిక్ కాంపోనెంట్, పేరెంట్స్కి పింపుల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా పిల్లల్లో ఎక్కువగా పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ పింపుల్స్ స్కారింగ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ పింపుల్స్ స్కార్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పింపుల్స్ అంతా క్లియర్ అయిపోయినాక స్కార్స్ అనేది పర్మనెంట్ అనమాట. ఈ స్కార్స్ విత్ ట్రీట్మెంట్ క్లియర్ తగ్గుతాయి, అంతే తప్ప 100% క్లియర్ అవ్వవు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్, సివియర్ యాక్నీ ఉన్న, యాక్నీ స్కార్స్ ఫామ్ అవుతున్నా కానీ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వాళ్ళు స్టార్టింగ్లోనే కన్సల్ట్ అయితే బెటర్ అంటారు. అండ్ మేడం, కొంతమంది స్కిన్ టైప్కి ఎలాంటి ఫుడ్ తిన్నా పింపుల్స్ అనేవి ఏమి ఉండవు. కొంతమందికి జస్ట్ నార్మల్గా ఒక ఎగ్ రిలేటెడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇవి తినగానే వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు అలా అవుతాయి అంటారు? అంటే ఒకటి జెనెటిక్ టెండెన్సీ, బాడీ టు బాడీ వేరియేషన్ ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఆయిల్ గ్లాండ్స్ కొంచెం హైపర్ యాక్టివ్గా ఉండడం వల్ల డైట్ అనేది కొంతమందిలోనే రిలేటెడ్ అనమాట ఫర్ కాజింగ్ పింపుల్స్. సో అది సెన్సిటివిటీని బట్టి ఉంటుంది. ఓకే. సో మ్యామ్, మనం డైలీ చాలామంది నీట్నెస్ ఎక్కువ అయ్యి 2-3 టైమ్స్ ఫేస్ వాష్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి స్కిన్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? 2-3 టైమ్స్ చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ ఏం రావు. అంతకన్నా ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తే మాత్రము స్కిన్లో ఉన్న న్యాచురల్ మాయిశ్చరైజర్స్ పోయి స్కిన్ డ్రై అవ్వటము, సెన్సిటివిటీ ఇష్యూస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఫేస్ వాష్ అనేది మంచి ఫేస్ వాష్ వాడాలి. అంటే pH బ్యాలెన్స్డ్ ఫేస్ వాష్, గుడ్ ఫేస్ వాష్ వాడాలి. నార్మల్ కొన్ని హై pH ఉన్న ఫేస్ వాషెస్ వాడడం వల్ల కూడా స్కిన్ డ్రై చేసే సెన్సిటివిటీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. 2-3 టైమ్స్ అనేది నార్మల్, అంతకన్నా ఎక్కువైతే మాత్రము డ్రై అవుతుంది. సో ఇప్పుడు నార్మల్గా ఎన్ని టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు? 2-3 టైమ్స్ ఇస్ ఎనఫ్. ఓకే మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి స్కిన్ కేర్ రొటీన్స్ తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రెగ్నెన్సీ టైంలో హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల పింపుల్స్ రావడం జరుగుతుంది. అండ్ వాటర్ రిటెన్షన్ వల్ల స్కిన్ స్ట్రెచ్ అయిపోయి స్ట్రెచ్ మార్క్స్, స్కిన్ డ్రై అవ్వటం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కానీ మామూలుగా యాక్నిక్ సంబంధించిన మెడిసిన్స్ అన్నీ వాడలేం ప్రెగ్నెన్సీలో. దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ మెడిసిన్స్ అనమాట ప్రెగ్నెన్సీలో పింపుల్స్ వచ్చినప్పుడు వాడాల్సిన మెడిసిన్స్. సో డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా స్ట్రెచ్ మార్క్స్ ప్రివెన్షన్కి మాయిశ్చరైజర్స్ అండ్ ప్రెగ్నెన్సీ సేఫ్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్స్ వాడడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకి టాబ్లెట్స్ అండ్ ప్రెగ్నెన్సీ టైంలో యూజ్ చేసే టాబ్లెట్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఎస్ యూజువల్లీ యాక్నీ మెడిసిన్స్ అనేది ప్రెగ్నెన్సీలో వాడమన్నమాట. ఈవెన్ స్కిన్ క్రీమ్స్ కూడా, రెటినాయిడ్ బేస్డ్ క్రీమ్స్, క్లిండామైసిన్ ఇలాంటివి కూడా ప్రెగ్నెన్సీ టైంలో వాడకూడదు. ఓన్లీ ఫ్యూ కంపోజిషన్ అంటే బెంజాయిల్ పెరాక్సైడ్, అజలిక్ యాసిడ్ అలాంటి క్రీమ్స్ మాత్రమే వాడాలన్నమాట. అది స్కిన్ టెస్ట్ చేసేసి డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు మనం జనరల్గా చూస్తున్నాము ఈ రోజుల్లో ఎక్కువగా PCOS, PCOD ఉంటుంది. వాళ్ళకి పింపుల్స్ ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? ఇప్పుడు యాక్చువల్లీ లేటెస్ట్గా PCOS నేమే చేంజ్ చేస్తారు, PMOS అంటే పాలీమెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేసి. సో ఇక్కడ ఓన్లీ సిస్టిక్ ఓవరీస్ కాంపనెంట్ కాదనమాట, ఇట్స్ ఎ టోటల్ మెటబాలిక్ కండిషన్ అనమాట. సో ఈ కండిషన్లో ఏమవుతుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి అనమాట. అంతేకాకుండా సిస్ట్లు ఉన్నా లేకపోయినా కానీ ఆండ్రోజన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల పింపుల్స్ చాలా సివియర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అకాంథసిస్ నైగ్రికన్స్ అంటే డార్క్ నెక్, పిగ్మెంటేషన్ అరౌండ్ ద మౌత్, డార్క్ అండర్ ఆర్మ్స్, ఫ్లెక్షెస్లో డార్క్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట. ఓకే. సో ఇవన్నిటికీ మెయిన్గా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. PCOS ఆర్ నా PMOSకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకా ఫర్దర్గా గైనిక్ రిలేటెడ్ అయితే మాత్రము ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కన్సీవింగ్ లేట్ అవ్వడం ఇవంతా జరుగుతుంటుంది అనమాట. అది గైనకాలజీ వాళ్ళు అడ్రస్ చేస్తారు. స్కిన్ రిలేటెడ్ మాత్రం ఈ యాక్నీ కానీ, అకాంథసిస్ నైగ్రికన్స్ కానీ, అండ్ పిగ్మెంటేషన్ ఇన్ ద నెక్ ఏరియా, హెయిర్ ఫాల్, ప్యాటర్న్ హెయిర్ లాస్ ఇవన్నీ కూడా డెర్మటాలజిస్ట్ అడ్రస్ చేస్తారు అనమాట. ఓకే. సో ఇప్పుడు అది తీసుకుంటే సరిపోతుంది అంటారు. సో ఇప్పుడు మేము కూడా విన్నాం మ్యామ్, ఒక 2 days బ్యాకే PCOSని PMOS అంటున్నారు, మెటబాలిక్ కండిషన్ అని. అసలు దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటారు? సో PMOSకి మెయిన్గా వచ్చేసి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనమాట. డైట్, ఎక్సర్సైజ్,
ఇర్రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్స్ ఉన్న కరెక్ట్ చేసుకోవడము. సో ఇక్కడ ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద స్కిన్ మాత్రమే కాదనమాట, టోటల్ సిస్టమ్, టోటల్ మెటబాలిజం అంతా కూడా చేంజ్ అవుతా ఉందన్నమాట. దెర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనల్ డిస్ట్రప్టర్స్ మీన్స్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద పిఎంఓఎస్. సో మెయిన్గా ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము. అంతేకాకుండా ఇప్పుడు మెయిన్గా పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఓసిపీస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది, కానీ బట్ లెస్ ఇన్ అకార్డింగ్ టు దిస్ థింగ్ అనమాట, సివియారిటీ. అంతేకాకుండా యాంటీ ఆండ్రోజన్స్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటీ ఆండ్రోజన్స్ ఫర్ ప్యాటర్న్ హెయిర్ లాస్ని యూస్ చేస్తాం అనమాట. యూజువల్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి అండ్ ప్లానింగ్ ఫర్ కన్సీవింగ్ ఉన్న వాళ్ళకి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్తో పాటు మెట్ఫార్మింగ్ అనే మెడిసిన్ కూడా యూస్ చేస్తారనమాట గైనకాలజిస్ట్లు. ఓకే. సో ఇప్పుడు వీళ్ళకి వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్ 2 టైప్స్ ఉంటాయంట ఇప్పుడు పిఎంఓఎస్లో. అది ఎలా ఉంటుంది మ్యామ్? పిఎంఓఎస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ వెయిట్ గెయిన్ ఓన్లీ, వెయిట్ లాస్ ఉండదు అనమాట. అందరూ ఒబేసిటీతోనే కంప్లైంట్స్ వస్తాయి అనమాట. సో అంటే నార్మల్గా ఉంటారు కానీ వెయిట్ లాస్ అనేది ఏమి ఉండదు. సో వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళకి మాత్రము లైఫ్ స్టైల్ అగైన్ సేమ్ డైట్ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేసేసి వెయిట్ను కంట్రోల్ పెట్టుకోమని చెప్తామన్నమాట. ఓకే. ఇప్పుడు నార్మల్ ట్రీట్మెంట్కి గైనిక్ ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఉంటుందా మ్యామ్? అంటే స్కిన్ ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ టైం వచ్చేసేసి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతారు. పిఎంఓఎస్ ఆర్ పీసీఓఎస్ పేషెంట్స్ డైరెక్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారనమాట. దే కమ్ విత్ ద కంప్లైంట్స్ ఆఫ్ పింపుల్స్, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్, హెయిర్ థిన్నింగ్. ఫస్ట్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తారు కాబట్టి డర్మటాలజిస్ట్ ఫస్ట్ డయాగ్నోస్ చేస్తారనమాట. సో ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ డర్మటాలజిస్ట్ గైనకాలజిస్ట్కి రెఫర్ చేస్తారనమాట ఇక్కడ. ఇప్పుడు వాళ్ళలో లైఫ్ స్టైల్ ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే వాళ్ళకి రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? అంతే, లైఫ్ స్టైల్ చేంజెస్తో ఎస్ పీసీఓఎస్ కెన్ బి కంట్రోల్డ్ ఆర్ పిఎంఓఎస్ కెన్ బి కంట్రోల్డ్. ఓకే. అండ్ ఎనీ ఎక్సర్సైజెస్ అలాంటివి? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం, మేకప్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేకప్ ప్రోడక్ట్స్, అసలు అవి ఎలా చూస్ చేసుకోవాలి అంటారు స్కిన్కి ఎఫెక్ట్ అవ్వకుండా? సో యాజ్ అ డెర్మటాలజిస్ట్గా ఎనీ మేకప్ ప్రోడక్ట్స్, ఎనీ గుడ్ మేకప్ ప్రోడక్ట్స్ విల్ కాజ్ పింపుల్స్ అనమాట. ఎందుకంటే ఆ థిక్ లేయర్ ఆఫ్ ఫౌండేషన్ క్రీమ్స్ వల్ల పోర్స్ బ్లాక్ అయిపోయేసి ఆయిల్ సెక్రేషన్స్ అక్కడే ఉండిపోయేసి పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. మెయిన్గా ఏం చెప్తామంటే హై డెఫినేషన్ మేకప్స్ కొన్ని ఈవెంట్స్కే వాడండి అని చెప్తామన్నమాట. సో ఎక్కువ థిక్ మల్టీ లేయర్ మేకప్ వేసుకోవద్దండి, అవాయిడ్ చేయండి ఆన్ డే టు డే బేసిస్. అండ్ మేకప్ అకేషన్ అయిపోతానే మేకప్ని వెంటనే తీసేసేయండి. మేకప్ తీసేటప్పుడు యూజ్ జెంటిల్ క్లెన్సర్స్. అండ్ క్లెన్సర్స్ మేకప్ అంతా తీసిన తర్వాత స్కిన్ రిపేర్ మాయిశ్చరైజర్స్ అవంతా రెగ్యులర్గా వాడితే కొంతవరకు డ్యామేజ్ని తగ్గించవచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలంటారు మ్యామ్ వాళ్ళ స్కిన్ టైప్కి మేకప్ ప్రోడక్ట్స్? అకార్డింగ్ టు ది స్కిన్ టైప్ అనమాట. ఇప్పుడు మ్యామ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ చేంజెస్ వల్ల లేడీస్లో వచ్చే చేంజెస్ ఏంటి అంటారు? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎస్పెషలీ లేట్ 40sలో జాలైన్ యాక్నీ అనేది చాలా కామన్. అంతేకాకుండా హిర్సిటిజం, ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అనమాట. చిన్న ఏరియా సైడ్ లాక్స్లో హెయిర్ ఎక్కువ అవడం జరుగుతుంది. అంతేకాకుండా మినోపాజ్ అండ్ పెరిమినోపాజల్ ఏజ్లో ఈస్ట్రోజన్స్ తక్కువ అవడం వల్ల డ్రై స్కిన్, తొందరగా రింకిల్స్ ఫామ్ అవడం అంతా జరుగుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇది ఏజ్ వాళ్ళకైనా ఉంటుంది, 18 years అబోవ్ నుంచి చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. టీనేజ్లో వచ్చేది హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే పింపుల్స్ చాలా కామన్. ఈ లేట్ 40sలో వచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. ఇక్కడ మాత్రము మేము లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా స్ట్రెస్ చేస్తాం అనమాట. అక్కడ డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్లీపింగ్, స్ట్రెస్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జాలైన్ మీన్స్ ఎస్పెషల్లీ హార్మోన్ రిలేటెడ్ యాక్ని తగ్గించుకోవడానికి. ఓకే. సో ఎక్కువగా ఏ హ్యాబిట్స్ వల్ల ఈ హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తాయి అంటారు? మోస్ట్లీ డైట్ ఓకే అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తే వీళ్ళకి కొంచెం రెడ్యూస్ అవుతుంది అంటారు? వీళ్ళకి అపార్ట్ ఫ్రమ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ డాక్టర్ సజెస్టెడ్ మెడికేషన్స్ అనమాట. డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ టాబ్లెట్స్, క్రీమ్స్, ఫేస్ వాషెస్ అండ్ ఇన్ క్లినిక్ ట్రీట్మెంట్స్, యాక్నీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అవంతా కూడా సజెస్ట్ చేస్తాం. అంటే ఎన్ని మంత్స్ యూస్ చేస్తే ఇది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది? యూజువల్లీ యాక్నీ అనేది ఇట్స్ ఎ స్లో ట్రీట్మెంట్ అనమాట. మనకి ఫస్ట్ మంత్లో చెప్పాలంటే ఓన్లీ 33% రిడక్షనే ఉంటుంది, సెకండ్ మంత్లో 66%, థర్డ్ మంత్లో 98%. సో మినిమం 3 months ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. జిమ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ లాస్ కానీ, పింపుల్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు, అది నిజమేనా? ఎస్, టు సమ్ ఎక్స్టెంట్. యాక్చువల్ జిమ్ సప్లిమెంట్స్లో కొంతమంది మజిల్ గెయిన్ కోసము, బల్కీనెస్ కోసము ఆండ్రోజన్స్ ఉన్న సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తారనమాట. సో దీనివల్ల ఎక్కువ యాక్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ వే ప్రోటీన్ సప్లిమెంట్స్ వల్ల కూడా మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యేసి పింపుల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో హెయిర్ థిన్నింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ విత్ ద జిమ్ సప్లిమెంట్స్. యూజువల్లీ యాక్నీ ఒకటి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. హెయిర్ ఫాల్ అనేది ఏముండదు. ఓకే మేడం, ఇప్పుడు మనం హెల్మెట్ యూస్ చేస్తారు ఎక్కువగా బయట ట్రాఫిక్స్ వల్ల. హెల్మెట్ యూస్ చేయకూడదు అంటే ఇంకా బయట కుదరదు. హెల్మెట్ యూస్ చేసే వాళ్ళకి హెయిర్ ఫాల్ ఉంటుందంట, చాలా ఎక్కువగా ఉంటుందంటారు, అది ఎంతవరకు నిజమంటారు? ఓకే,
అది ఒక మిత్ మాత్రమే. యాక్చువల్లీ హెల్మెట్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందనేసేసి చాలామంది పేషెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తారు యాక్చువల్లీ. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ ఫర్ హెయిర్ ఫాల్ వచ్చేసేసి ఎక్కువ క్లోజ్డ్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల స్కాల్ప్లో స్వెట్టింగ్, ఆయిల్ సెక్రెషన్స్ ఎక్కువ అవడము అండ్ సరిగ్గా హెడ్ బాత్ అంటే వీక్లీ ట్వైస్ కానీ ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ చేయకపోవడం వల్ల స్కాల్ప్ ఎన్విరాన్మెంట్ అన్హెల్దీగా ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది. కానీ హెల్మెట్ డైరెక్ట్గా అయితే మాత్రం హెయిర్ ఫాల్ని కాజ్ చేయదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు యూస్ హెల్మెట్ అనమాట. ఓన్లీ థింగ్ ఈస్ స్కాల్ప్ ఎక్కువ ఆయిలీ అవుతుంది, స్వెటీ అవుతుంది బికాస్ ఆఫ్ హెల్మెట్ అంటే మాత్రము డైలీ మాయిశ్చరైజింగ్ షాంపూతో హెడ్ బాత్ చేసేస్తే మాత్రం సరిపోతుంది. ఓకే, ఇప్పుడు హెల్మెట్ యూస్ చేసినా కానీ స్వెట్ వచ్చినప్పుడు మనం హెడ్ బాత్ చేసేసి స్కాల్ప్ ఎన్విరాన్మెంట్ని నీట్గా పెట్టేసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ ఏమి ఉండదు. ఓకే, మళ్ళీ ఓన్లీ ఫ్రంటే అంటారు హెయిర్ ఫాల్ అనేది, ఆ ఫ్రంట్ అని అంటారు. అది దీనికి హెల్మెట్కి సంబంధం లేదు. ఆ ఫ్రంటల్ హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ అనేది జెనెటిక్ కాంపోనెంట్ ఉండడం వల్ల అనమాట. సో అది హెల్మెట్ పెట్టుకున్నా వస్తుంది, హెల్మెట్ పెట్టుకోకపోయినా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఓన్లీ జస్ట్ స్వెట్ రావడం వల్ల అంటారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం, ఇప్పుడు జనరల్గా గర్ల్స్ అయితే స్కిన్ కేర్ రొటీన్స్ యూస్ చేస్తూ ఉంటారు అండ్ బాయ్స్ కూడా యూస్ చేయాలంటారా? మెన్కి ఉమెన్కి స్కిన్ కేర్ అనేది ఏం సపరేట్గా ఉండదు అనమాట. బేసిక్ స్కిన్ కేర్ సేమ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అనమాట. క్లిన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది ఇది కూడా మెన్లో కూడా అకార్డింగ్ టు ది స్కిన్ టైప్ సజెస్ట్ చేస్తాం. ఏమంటే మెన్లో యాక్చువల్లీ స్కిన్ కొంచెం థిక్గా ఉంటుంది అండ్ ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఆయిలీ స్కిన్ ఇష్యూసే వస్తాయి తప్ప డ్రై స్కిన్ అనేది తక్కువ. సో వాళ్ళ స్కిన్ ఎక్కువ ఈజ్ నాట్ వెరీ సెన్సిటివ్ కంపేర్ టు ద ఉమెన్స్ స్కిన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మెన్స్కి అయితే ఎక్కువగా సెన్సిటివ్ స్కిన్ అనేది ఉండదు అంటారు. రేర్లీ కంపేర్ టు ఫీమేల్స్ మెన్ స్కిన్ ఈజ్ నాట్ దట్ సెన్సిటివ్ అనమాట. ఓకే, ఏ ప్రోడక్ట్స్ అయినా సేమ్ ఉంటాయా మ్యామ్ వాళ్ళకి? సేమ్, ఇది కూడా సేమ్ అకార్డింగ్ టు స్కిన్ టైప్ అనమాట. మెన్లో కూడా అకార్డింగ్ టు స్కిన్ టైప్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక క్లిన్సర్ కానీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఆయిలీ స్కిన్కి ఎలా ఉంటుంది, నార్మల్ స్కిన్కి, సెన్సిటివ్ స్కిన్కి, డ్రై స్కిన్కి ఎలా ఉంటుంది, దాని ప్రకారంగానే క్లిన్సర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు గర్ల్స్కి ఎలా అయితే స్కిన్ టైప్ ఉంటాయో బాయ్స్ కూడా స్కిన్ కేర్ ఉంటుందో మెన్ కూడా స్కిన్ కేర్ ఇస్ ద సేమ్ అనమాట. ఓకే మ్యామ్. మేడం, ఇప్పుడు మనకి చిన్ దగ్గర ఎక్కువ పింపుల్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. అసలు దానికి ఎలా రెడ్యూస్ చేసుకోవాలంటారు? చిన్న జాలైన్ యాక్నీ ఈజ్ మోస్ట్లీ హార్మోనల్ అనమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేవి. యూజువల్లీ అపార్ట్ ఫ్రమ్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కాకుండా డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో హోమ్ రెమెడీస్ వాడేసేసి దాన్ని మళ్ళీ కాంప్లికేట్ చేసుకొనేసేసి పిగ్మెంటేషన్, స్కారింగ్తో రావడం కన్నా ముందే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యేసేసి రైట్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ అసలు రీజన్ ఏమంటారు? మేము ఓన్లీ చిన్న దగ్గర రావడం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎక్కువ స్వెట్ రావడము, ట్యాన్ వల్ల అలా ఏమైనా ఉంటుందా? అదేమి ఉండదమ్మా. ఓకే మేడం, చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది, అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అసలు రీజన్స్ ఏంటి అంటారు? నార్మల్గా క్లినిక్స్లో టీనేజ్ నుంచి 60s వరకు హెయిర్ ఫాల్ అనేది చాలా తరచుగా చూస్తుంటాం అనమాట. అప్పుడప్పుడు చిన్న పిల్లల్ని 5 to 10 years పిల్లల్ని కూడా తీసుకొస్తారు. పిల్లలకి హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ పల్చబడుతుంది అనేసి. దీనికి మెయిన్ రీజన్స్ వచ్చి సరిగ్గా తినకపోవటం వల్ల, పిల్లలు సరిగ్గా తినకపోవడం వల్ల వన్ ఆఫ్ ద రీజన్ అనమాట హెయిర్ ఫాల్కి. అంతేకాకుండా పిల్లలు ఊరికే సిక్ అవ్వడం, కొంతమందికి వైరల్ ఫీవర్స్ వల్ల, అడినాయిడ్స్, టాన్సిల్స్ ఉండడం వల్ల ఊరికే ఫీవర్స్ వస్తుంటాయి అనమాట. అండ్ ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా, ఎక్కువ ఆస్తమా అటాక్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ వింటర్స్లో ఆక్సిజనేషన్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్. సో దీనికి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. ఎక్కువ ఫీవర్స్ వచ్చే వాళ్ళకి డైట్ ఇంప్రూవ్ చేసేసి వాళ్ళ ఇమ్యూనిటీని పెంచేసేసి వాళ్ళని హెల్దీగా ఉంచితే ఈ ప్రాబ్లమ్స్ అనేది కవర్ చేసేయచ్చు అనమాట. ఓకే, అండ్ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకపోవడం వల్ల, స్లీప్ లేకపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు, అది నిజమేనా? డిహైడ్రేషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. ఓకే, సో వీళ్ళు కరెక్ట్ లైఫ్ స్టైల్ రొటీన్ అనేది తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే మేడం, ఈ జనరేషన్లో నైట్ టైంలో మొబైల్స్ చూడడం అలవాటు అయిపోయి ఎక్కువ ఎవరు నిద్రపోవట్లేదు. దానివల్ల మన స్కిన్ పైన ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు? స్లీప్కి స్కిన్ హెల్త్కి డైరెక్ట్ రిలేషన్ ఉందన్నమాట. మామూలుగా ఇది ఎస్పెషల్ నైట్ జాబ్స్ చేసే వాళ్ళు కూడా చూస్తుంటాం అనమాట. వాళ్ళ స్కిన్ అంత హెల్తీగా ఉండకపోవడము, డార్క్ సర్కిల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి వర్క్ అంటే తప్పదు. కానీ ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ యూజువల్లీ ఈ సోషల్ మీడియా పోస్ట్ల కోసం స్క్రోల్ చేసుకుంటా చాలాసేపు మేల్కుంటూ ఉంటారనమాట. అండ్ ఆ స్లీప్ని మార్నింగ్ టైంలో కవర్ చేస్తారు. కానీ స్లీప్ అనేది ఒక సర్కాడియన్ రిథమ్ని ఫాలో అవుతుంది అనమాట. ఈ 10:30 to 11 అంతా పడుకోవడం, మార్నింగ్ లేవటం అనేది ఆ రిథమ్ ఆఫ్ ద స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదో 2కి 3కి పడుకొనేసి 10కి 11కి లేవటం అనేది ఇట్ ఈస్ నాట్ హెల్దీ యాక్చువల్లీ.
సో ఈ స్లీప్ డిస్ట్రప్షన్ ఈ కాజెస్ హార్మోనల్స్ డిస్ట్రప్షన్ అనమాట. సో దీనివల్ల చాలా చేంజెస్ వస్తాయి అనమాట. స్కిన్ హెల్దీగా ఉండకపోవడము, డార్క్ సర్కిల్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చాలా జరుగుతుంటాయి. సో మ్యామ్ ఇప్పుడు నైట్ స్లీప్ లేకుండా మార్నింగ్ కవర్ చేసినా కూడా ఎలాంటి యూజ్ ఉండదంటారా? కానీ దానివల్ల కూడా కొంచెం హార్మ్ అవుతుంది అనమాట బాడీకి, ఇండైరెక్ట్గా స్కిన్ కూడా అవుతుంది. ఓకే, మార్నింగ్ పడుకున్నా సరే అంత పెద్దగా యూజ్ ఉండదంటారు. ఓకే మ్యామ్. మేడం, సోషల్ మీడియాలో డిఐవై టిప్స్ అని చెప్పేసి చూస్తున్నాం మనం, అవి అసలు ఎంతవరకు సేఫ్ అంటారు? యాజ్ ఎ డెర్మటాలజిస్ట్గా డిఐవై టిప్స్ అనేది మేము అసలు సజెస్ట్ చేయమన్నమాట. దీనివల్ల యూస్ కన్నా ఎక్కువ హామే జరుగుతుంది. రీసెంట్గా మాకు క్లినిక్లో డార్క్ నెక్ కోసం అనేసి ఒక పేషెంట్ యూట్యూబ్లో చూసేసి బేకింగ్ సోడాలో వెనిగర్ కలిపేసేసి నెక్కి అప్లై చేసేసుకొని మొత్తం నెక్ని బర్న్ చేసుకొని వచ్చేసింది అనమాట. సో ఇలాంటివి ఎన్నో స్టోరీస్, లైక్ పింపుల్స్కి టూత్ పేస్ట్ పెట్టడము, పింపుల్స్కి గార్లిక్ పెట్టడము, హెయిర్కి హెయిర్ మాస్కులు ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టడము, ఇవన్నీ ఈ డిఐవై టిప్స్ వల్ల హామ్ ఎక్కువ జరుగుతుంది యూస్ కన్నా అనమాట. సో యాజ్ ఎ డెర్మటాలజిస్ట్గా వీ డోంట్ సజెస్ట్. ఓకే, సో అన్ని డిఐవై టిప్స్లో ఆల్మోస్ట్ అంతే ఉంటుందంటారా? ఒక్కొక్కసారి యువర్ లక్కీ, ఒకవేళ సేఫ్గా మీకు బాగా అయిందంటే మాత్రం లక్కీనే, కానీ బట్ అదర్వైజ్ అవి ఎక్కువ హామే చేస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు న్యాచురల్ టిప్స్ అంటే లైక్ టొమాటో యూస్ చేయడము, షుగర్ యూస్ చేయడము, హనీ యూస్ చేయడము, ఇలాంటివి కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా డిఐవై టిప్స్కి కన్సిడర్ అవుతాయి. ఈ టొమాటో, హనీ, టొమాటోలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, హనీ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట, బ్లీచింగ్ ఏజెంట్. మీ స్కిన్ నార్మల్గా ఉంటే పర్వాలేదు, సెన్సిటివ్ స్కిన్ అయితే మాత్రం దీనివల్ల మొత్తం స్కిన్ బర్న్ అయ్యేసేసి ఎక్కువ డ్యామేజ్ జరగడమే జరుగుతుంది అనమాట. ఇప్పుడు కాఫీ పౌడర్, పేస్ట్, ఇవైతే మాత్రం అస్సలు సజెస్ట్ చేయడం, ఎస్పెషల్లీ టూత్ పేస్ట్ కానీ, వెనిగర్ కానీ, యాపిల్ సైడర్ వెనిగర్, బ్లీచింగ్, సోడియం బైకార్బోనేట్, ఇవంతా కూడా అస్సలు సజెస్ట్ చేయమన్నమాట. ఫేస్కి యూస్ చేయకూడదు? నో, నాట్ ఎట్ ఆల్. ఓకే మ్యామ్. మేడం, ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ చూస్తున్న ప్రాబ్లం పాలిసిస్టిక్ ఓవరీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి, అసలు ఎలా ఉంటుందంటారు ఈ ప్రాబ్లం? పాలిసిస్టిక్ ఓవరీస్లో కామన్గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి యాక్నీ అనమాట, సివియర్ అన్కంట్రోలబుల్ యాక్నీ. సెకండ్ థింగ్ ఈజ్ హిర్సిటిజం, అంటే అన్వాంటెడ్ హెయిర్ అనమాట, ఎస్పెషల్లీ అప్పర్ లిప్ పైన కానీ, చిన్ పైన కానీ, సైడ్స్లో అంతా కూడా థిక్ హెయిర్ వస్తుందన్నమాట అమ్మాయిల్లో. అండ్ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉంటుందన్నమాట, హెయిర్ థిన్ అవ్వడం. అన్వాంటెడ్ హెయిర్కి మరి ట్రీట్మెంట్ ఏముంటుంది అంటారు మ్యామ్? అన్వాంటెడ్ హెయిర్కి ద సేఫ్ ట్రీట్మెంట్ ఇస్ ద లేజర్ హెయిర్ రిడక్షన్ అనమాట. సో మామూలుగా అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళు చాలామంది థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ చేస్తూ ఉంటారు. ఈ థిక్ హెయిర్ ఇంకా థిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా కాంప్లికేషన్స్ లైక్ ఫాలిక్యులైటిస్, స్కిన్ డ్యామేజ్, స్కిన్ పిగ్మెంటేషన్, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. సో బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ అన్వాంటెడ్ హెయిర్ ఇస్ ద లేజర్ హెయిర్ రిమూవల్ అనమాట. సో ఫస్ట్ డెర్మటాలజిస్ట్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఆర్ పిఎంఓఎస్ని అసెస్ చేసేసి దానికి సజెస్టెడ్గా ట్రీట్మెంట్ ఇచ్చేసేసి లేజర్ని సజెస్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఇప్పుడు ఎక్కువ మంది లేజర్ ట్రీట్మెంట్ అనేది మేము కాస్ట్ బేర్ చేయలేమని చెప్పి వ్యాక్స్, థ్రెడ్డింగ్ చేయించుకుంటున్నారు, అది సెక్యూరే అంటారా? యాక్చువల్లీ కంపేర్ చేస్తే లాంగ్ టర్మ్లో లేజర్ హెయిర్ రిమూవల్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్ కంపేర్ టు దిస్ వ్యాక్సింగ్ అండ్ థ్రెడ్డింగ్ అనమాట. అండ్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్. అంతేకాకుండా ఇప్పుడు లేజర్ హెయిర్ రిమూవల్ అనేది అంత ఎక్స్పెన్సివ్ కాదనమాట. ప్రీవియస్లీ ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్, బట్ నవ్ లేజర్ హెయిర్ రిమూవల్ కాస్ట్ కొంచెం తగ్గిపోయాయి. ఓకే, ఇప్పుడు వ్యాక్సింగ్ చేస్తుంటే మళ్ళీ హెయిర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటారు, నిజమేనా? ఎస్. సో వ్యాక్సింగ్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ గోస్ ఇంటూ ద అనాజన్ ఫేజ్ అనమాట, అంటే గ్రోయింగ్ ఫేజ్. సో థిన్గా ఉన్న హెయిర్ ఇంకా థిక్గా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల మనకి హెయిర్ అనేది మళ్ళీ గ్రోత్ ఉండదు అంటారు? పర్మనెంట్ రిడక్షన్. ఇది పర్మనెంట్ హెయిర్ రిమూవల్ కదనమాట, పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అంటే థిక్ లాంగ్ హెయిర్ ఫైన్ అండ్ థిన్ హెయిర్ లాగా అయిపోతుంది అనమాట. అండ్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ రిడక్షన్. మళ్ళీ ఫ్యూచర్లో కొన్ని టచ్అప్ సెషన్స్ లాగా ఏమైనా చేసుకోవచ్చు, కానీ అదర్వైజ్ ఇట్స్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ మెథడ్ అనమాట. ఓకే, ఫ్యూచర్లో మరి మళ్ళీ ఏమైనా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఉంటుంది. ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తే మళ్ళీ హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో మళ్ళీ మనము మళ్ళీ కూడా హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, లేజర్ హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. లేడీస్లో ఫెయిర్నెస్ క్రీమ్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటాం, అవి ఎంతవరకు మన స్కిన్కి సేఫ్ అంటారు? ఈ మధ్యకాలంలో ఫెయిర్నెస్ క్రీమ్స్ గురించి బాగా అవేర్నెస్ వచ్చేసింది. ఫెయిర్నెస్ క్రీమ్స్ అనే వర్డే రాంగ్ యాక్చువల్లీ. సో మీ స్కిన్ చాలా ఫెయిర్ అయిపోయిందంటే మీరు వాడే క్రీమ్లో ఖచ్చితంగా స్టీరాయిడ్స్ కానీ, హెవీ మెటల్స్ కానీ ఉంటాయనేసి ఇండికేషన్ అనమాట. సో దీనివల్ల ఎక్కువ స్కిన్కే కాదు, ఈవెన్ హెల్త్ కన్సర్న్స్ కానీ, కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రీసెంట్గా ఒక 2 కేసెస్ బికాస్ ఆఫ్ ఈ హెవీ మెటల్స్ ఉన్న ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడడం వల్ల డెత్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో దీస్ ఆర్ వెరీ అన్సేఫ్ క్రీమ్స్ అనమాట.
సో ఈ స్టిరాయిడ్ బేస్డ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వల్ల ఈ టెంపరీగా క్విక్గా ఫెయిర్నెస్ రావడమే కాకుండా తర్వాత వన్స్ మీరు స్టాప్ చేసిన తర్వాత ఆ క్రీమ్ని మీ స్కిన్ మామూలు కలర్ కన్నా డార్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా అదర్ కాంప్లికేషన్స్, పింపుల్స్, స్కిన్ డ్యామేజ్, స్కిన్ రెడ్ అవ్వడము, అన్వాంటెడ్ హెయిర్ రావటం ఇవంతా జరుగుతుందన్నమాట. సో ఫెయిర్నెస్ క్రీమ్స్ అనే దాన్ని అసలు వాడకపోవడమే మంచిదన్నమాట. ఓకే. అండ్ ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ అంటారు లాంగ్ టైమ్ యూజ్ చేయాలి. యూజ్ చేసి ఆపేస్తే స్కిన్ మళ్ళీ ఇంకెక్కువ డల్ అవుతుంది అంటారు. అదే ఈ స్టిరాయిడ్ బేస్డ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వల్ల లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ యూస్ చేసినా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ సజెస్టెడ్ బై డర్మటాలజిస్ట్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఓకే. మేడం, ఇప్పుడు సమ్మర్లో మనం ట్రిప్స్కి, హాలిడేస్కి వెళ్తూ ఉంటాము. ఎక్కువ ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ఆ ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఇంటికి వచ్చేసి న్యాచురల్ ప్రోడక్ట్స్ చాలా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు మనం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే బెస్ట్ అంటారు? ఓకే. సో ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలామంది న్యాచురల్ రెమెడీస్ అండ్ క్విక్ రెమెడీస్ లైక్ బ్లీచింగ్, ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడుతూ ఉంటారనమాట. సో ఇవనేది అంత సేఫ్ కాదు. యూజువల్లీ ట్యాన్కి రిమూవ్ చేయడానికి డెర్మటాలజిస్ట్ సజెస్టెడ్ స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ ఆర్ ద బెస్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వచ్చేసేసి పీలింగ్, ద స్కిన్ లైటనింగ్ పీల్స్ కానీ లేజర్ టోనింగ్ అనేది కానీ ఒక 1-2 సెషన్స్లో ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేస్తాయని సేఫ్ వే అనమాట. ఓకే. అంటే ఇప్పుడు న్యాచురల్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తే మనకైనా ప్రాబ్లమ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ వల్ల ట్యాన్ అనేది పోదన్నమాట. బికాస్ ట్యానింగ్ అనేది బికాస్ ఆఫ్ మెలనిన్ అనమాట. మెలనిన్ అనేది రిమూవ్ చేయడానికి ఆ స్కిన్ లైటనింగ్ ఉన్న క్రీమ్స్ ఆర్ మెలనిన్ రెడ్యూసింగ్ మాలిక్యూల్స్ ఇంపార్టెంట్. ఈ న్యాచురల్ వాటిల్లో అంతా ఏం ఉండదు కాబట్టి అవి ఏం హెల్ప్ అవ్వదు, ఇంకా స్కిన్ సెన్సిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే అదే స్కిన్ సెన్సిటివ్ అయ్యే ప్రాబ్లం తప్ప మిగతా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఓకే మ్యామ్.